తాడు వల్ల ఉపయోగాలు చెప్పండి టకటగా. బండి లాగొచ్చు, బావిలో పడింది గిన్నె లాగొచ్చు, గేదెలు కట్టేస్తారు, మనుషులు కట్టేస్తారా? ఎక్కడ కట్టేస్తారు మనుషుల్ని? కుక్కను కట్టేస్తారు, గేదెల్ని కట్టేస్తారు, పిల్లిగా మేకలను కట్టేస్తారు, ఆవులను కట్టేస్తారు, గుర్రాన్ని కట్టేస్తారు. సరే ఓకే, కోడిని కూడా కట్టేస్తారు, గడ్డి కూడా కట్టేస్తారు, ఉయ్యాల కూడా ఊగుతారు. కోపం వస్తే మెడకేసుకుంటారంట, కోపం వస్తే మెడకేసుకుంటారంట. ఊరుకోరే కూర్చా. ఓకే, ఈ నీటిలో పడ్డ వాళ్ళు లాగొచ్చంట. వెరీ గుడ్ రా, ఉందరా, అసలు అదిరిపోయిందిరా. రా రావాయ్. చాక్లెట్ రా, ఒరిజినల్ వండర్ఫుల్ చాక్లెట్ రా, తీసుకో. అది ఓకే. స్కిప్పింగ్ అయి చెప్పేసావమ్మా, సంవత్సరం అయింది చెప్పి. ఈ తాడు అనుకుంది, చీ నేను తాడుగా ఉండను, నేను కర్ర అవ్వాలనుకున్నా. ఏమవ్వాలనుకుంది? చూసారా, ఏమన్నా ఉందా? తాడు కర్ర ఇద్దా? తాడు కర్ర ఇద్దా? అబ్బాయి అమ్మాయి అవుతారా? అమ్మాయి అబ్బాయి అవుతారా? చీ అనండి, చా అనండి. ఇది అలా అనుకుంది. ఏమనుకుంది? చీ కాదురే, తాడు కర్ర అవ్వాలనుకుంది. అబ్రకా జబ్రా, జీం బరబరా, డూమ్ డరడరా. అద్దుకో. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నేను కర్ర, నా పేరు కర్ర, అందులో లేదు తొర్ర, అందులో ఏమి లేదు తొర్ర, దొంగల్ని కొట్టండి, అబద్ధాలు కొట్టండి అంటుంది. టీచర్ దగ్గరికి వెళ్ళి, టీచర్ ఈ దావీదు గాడు ఆడి తెగల్లా చేస్తున్నాడు, ఈ దావీదిని, ఆ దావీదిని, ఆ పుల్లయ్యని, ఆ ఎంకయ్యని కొట్టండి అని. ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళి, తాతయ్య నువ్వు నడవలేకపోతున్నావంటగా, నీకు హెల్ప్ చేస్తాను తాతయ్య అంటుంది. గుడ్డివాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నువ్వు నడవలేవు కదా, నా కర్ర సహాయంతో హెల్ప్ చేయి, నడువు అన్నాడు. అట్లా చాలా మందికి హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్. కర్రైన తాడు ఒకరోజు ఇంట్లో మౌనంగా కూర్చుంది. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఏమైపోయింది? మరి ఇంట్లో గ్యాస్ అయిపోతే అమ్మ ఏం చేసిద్ది? పొయ్యి అంటించింది. ఏమంటించింది? పొయ్యి. సరే, చక్కగా వెళ్ళి పొయ్యి ముట్టించింది. పొయ్యి ముట్టిస్తే ఆ పొయ్యికి కర్రలు సరిపోలా, ఈ కర్ర కూడా కనపడింది. ఏంటబ్బా, నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? చిచ్చిచ్చి, ఎక్కడికో తీసుకెళ్తుందిలే, కుక్కను కొట్టడానికో వాళ్ళ అబ్బాయిని కొట్టడానికో తీసుకెళ్తుందిలే అని చెప్పి మెల్లిగా వెళ్తుంటే సరేలేని మౌనంగా ఉంది. కొద్దిసేపు అయ్యేసరికి పొయ్యి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? పొయ్యిలో పెడతాం, కాలింది, తట్టుకోలేకపోతుంది. ఓ నాయనో, కాలిపోతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. చీ చా తెట తప్పించుకునేది, గట్టిగా పట్టుకుంది. తప్పు అయిపోయింది, చాలా తప్పు అయిపోయింది. ఏమైపోయింది? తప్పు అయిపోయింది. నేను కర్రగా ఉండను, బుద్ధి తక్కువ అయిపోయింది, మరలా తాడుగా వెళ్ళిపోతాను అని చెప్పి అది తాడు అవడానికి ఇష్టపడింది. అబ్రకా దబ్రా చెప్పండి, అబ్రకా దబ్రా, జీం బరబరా, డూమ్ దరడరా. చప్పట్లో. చూసారా పిల్లలు, మనం కూడా చాలాసార్లు తాడులాగే వేషాలు వేస్తాం. ఏం వేస్తాం? వేషధారులు పరలోక రాజ్యానికి వారసులు కారు.
స్కూల్లో హోంవర్క్ ఇస్తే హోంవర్క్ చెయ్యం. ఎందుకు చేయలేదురా హోంవర్క్? సార్ రాత్రి అంతా కడుపులు నొప్పి సార్, కడుపులు నొప్పి సార్. దొంగ ఏడుపులు ఎడుతారు కదా. అమ్మాయి ఎందుకు నిన్న స్కూల్కి రాలేదు? తలపోటు సార్, తలంతా పోటు. ఒట్టిదే టీవీ దగ్గర కూర్చొని ఫోటో వచ్చింది కదా. సైతాన్ గాడికి ఓటేస్తారు. వేషం వేయకూడదు. ఏసై బిడ్డలు వేషం వేస్తే ఎక్కడికి వెళ్తారు? అగ్నిలోనికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. ఈ తాడు కూడా బుద్ధి తెచ్చుకొని, చీచి నేను అలా ఉండను, ఏసై బిడ్డగా ఉంటానని అది ఒప్పుకొని, తప్పును ఒప్పుకొని ఇక నుంచి జాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడిందా కష్టపడిందా? ఓకే, చేతులు కట్టుకోండి. అన్నయ్య దా, చేతులు కట్టుకోండి.